నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా ఈద్ ఉల్ ఫిత్ర్ పర్వదిన వేడుకలు. ఈద్గా ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు. చెంచుపేట ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు నమాజ్లో పాల్గొని ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. పూలే సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు. అల్లా ఆశీస్సులతో తెనాలి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో ముస్లింల షాదీఖానాకు 2 ఎకరాల స్థలం ఇవ్వబోతున్నట్లు వెల్లడి. ముస్లింలు జరుపుకునే 2 ముఖ్యమైన పండుగల్లో మొదటిది, అతి పవిత్రమైనది ఈద్ ఉల్ ఫిత్ర్. దీనిని రంజాన్ పండుగ అని కూడా అంటారు. తెనాలిలో ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చెంచుపేటలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు జరిపారు. ఈద్ ఉల్ ఫిత్ర్ పర్వదిన వేడుకలను గురువారం పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని వివిధ మసీదులకు చెందిన ముస్లింలు చెంచుపేటలోని ఈద్గా మైదానంలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే నూతన వస్త్రాలను ధరించి అల్లా స్తోత్రాన్ని పఠిస్తూ చెంచుపేటలోని ఈద్గా మైదానానికి చేరుకున్నారు. అక్కడ మారుస్పేట అబూబకర్ మసీద్ ఇమాం ముఫ్తీ షేక్ ఆసద్ ఆధ్వర్యంలో నమాజు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం పక్కనే గల ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లి పెద్దల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎండవేడి అధికంగా ఉండటంతో ఈసారి ఉదయం 9:30 గంటలకే నమాజు చేశారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేసిన భారీ ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. పెండ్యాల ఖానా షామియానాలు, అతిపెద్ద కూలర్లు, నేలపై గ్రీన్ మ్యాట్లు, పూలతో అలంకరణలు, భక్తి భావనను పెంచే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నమాజుకు ముందు కాళ్లు చేతులు పరిశుభ్రం చేసుకునే వజూ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలను వినియోగించుకున్నారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, కార్యదర్శి బాబు, కోశాధికారి షేక్ సలీం, ఉపాధ్యక్షుడు షేక్ జానీ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఈద్ నమాజులో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు గంటపాటు ఆయన ఈద్గా మైదానంలోనే ఉండి ముస్లిం సోదరులతో కలిసి ఎంతో భక్తిపూర్వకంగా నమాజ్ చేశారు. ముస్లిం సోదరులందరికీ పేరు పేరున ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. Alhamdulillahi Rabbil Alamin Ar-Rahmanir Rahim Maliki Yawmiddin Iyyaka na'budu wa iyyaka nasta'in Ihdinas siratal Sami'allahu liman hamidah Alhamdulillahi Rabbil Alamin Ar-Rahmanir Rahim Maliki Yawmiddin Syamsu wal qamaru bihusban wan najmu wash-shajaru yasjudan was-samaa'a rafa'aha wa wada'al mizan alla tatghaw fil mizan وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان
سمع الله لمن حمده الله ورحمة الله السلام عليكم ورحمة الله. అదేవిధంగా ఈద్గా ఎదురుగా ప్రత్యేక టెంట్లో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ప్రార్థన ముగించుకుని వస్తున్న ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద ఎటువంటి ట్రాఫిక్ అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు నేతృత్వంలో సిబ్బంది పాల్గొని బందోబస్తును ఏర్పాటు చేశారు. తెనాలి ప్రాంత ప్రజలందరిపై ఆ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా చెంచుపేట ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానంలో గురువారం జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు.
ఉదయం 9:30 గంటలకే సాంప్రదాయ దుస్తులతో ఈద్గా మైదానానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. శాంతికి చిహ్నంగా అక్కడ పావురాలు ఎగరవేసి ఈద్గా వద్దకు చేరుకున్నారు. అనంతరం ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అల్లా స్తోత్రాన్ని పఠిస్తూ దాదాపు గంటకు పైగా ప్రత్యేక నమాజ్ చేశారు. మారిస్పేట అబూబకర్ మసీద్ ఇమాం ముఫ్తీ షేక్ అసద్ సూచనలు పాటిస్తూ నమాజు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో మీతో పాటు తాను కూడా అనేక చోట్ల ప్రార్థనల్లో పాల్గొనడం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం దువా చేయటం జరిగిందని అన్నారు. గత కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయామని, ఆ అల్లా దయ వల్ల ఆయన ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డామని అన్నారు. ఎమ్మెల్యేగా మీరందరూ ఇచ్చిన అవకాశంతో అందరికీ అందుబాటులో ఉంటూ అనేక కుటుంబాలకు అండగా నిలిచానని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో ముస్లిం అభివృద్ధికి, సంక్షేమానికి, వారి అభ్యున్నతికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెనాలిలో ముస్లింల కోసం షాదీఖానా ఏర్పాటుకు త్వరలో 2 ఎకరాల స్థలం అందివ్వనున్నట్లు తెలిపారు. రంజాన్ పర్వదినాల సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో మీతో పాటు నేను అనేక ప్రాంతాల్లో, అనేక మసీదుల్లో పాల్గొని ఆ అల్లా ఆశీస్సులు, అల్లా దీవెనలు మీతో పాటు నేను అందుకుని నా ద్వారా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ అంతో ఎంతో సేవ చేసే అవకాశం, అదృష్టం ఆ అల్లా నాకు కల్పించినందుకు ఆ అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే నేను భావిస్తూ ఉంటాను మనందరికీ ఆ అల్లా మరో కొత్త జీవితం ఇచ్చింది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడి ఎంతోమంది మన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటిది మనందరం ఈ సమాజంలో జనజీవన సమస్యలు ఉన్నామంటే ఆ అల్లా ఆశీస్సులతో మనందరి ప్రతి దువా కార్యక్రమాల ద్వారా మనందరం ఈరోజు సమాజంలో బతికి మన కుటుంబాలు, మన జీవనం సాగిస్తాం. అందుకే ప్రతి ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి ముస్లిం తన దువా ద్వారా ఆ అల్లా ఇచ్చిన ఈ జీవితాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేసుకుంటూ ఉన్నాను. నేను కూడా ఓ శాసనసభ్యుడిగా మీ అందరూ ఇచ్చిన ఈ అవకాశాన్ని అటు కరోనా టైంలో అయితేనే ఈ 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం ద్వారా ఎవరైతే సమాజంలో ఉన్న చిన్న కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం బాగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తానని, అలాగే నేను ఇదే ఈద్గాలో గత సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులకి ఏదైతే శుభకార్యాలు చేసుకోవడానికి షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆ చెప్పిన సందర్భంగా 2 ఎకరాల సైట్ని మీకు తొందరలో అందించబోతా ఉన్నాను.
ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. తొందరలోనే 2 ఎకరాల సైట్ని నేను షాదీఖానాకి ఇవ్వబోతా ఉన్నాను. అది కూడా మీరు తొందరలోనే చేయబోతా ఉన్నాను. అంటే ఎందుకు నేను చెబుతా ఉంటానంటే, ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో తీసుకొచ్చాం. ఎందుకంటే 2 ఎకరాల సైట్ ద్వారా అనేక ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం అందరికీ ఒక మంచి షాదీఖానాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో నా చేతైనంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఎంతో కొంత చేశాము. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆశీస్సులతో మీ ప్రతి దువాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని, ఆ అల్లా ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి మనం మన కుటుంబాన్ని, మన పిల్లల్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీ శాసనసభ్యుడు మీ శివన్న ఎప్పుడు మీకు అండగా ఉంటాడని మీ అందరి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఆ అల్లాకి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీ ప్రతి దువాలో నా పేరు తలుచుకున్నందుకు, నా పేరుని ఆ దువా కార్యక్రమంలో మీరు తలుచుకున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక్కసారి రంజాన్ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే అహర్నిశలు కృషి చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పూలే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడిబైన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కాకుమాను రాంబాబు, జొన్నాదుల మహేష్, ఇద్దరు వెంకట పూర్ణచంద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పెన్నారావు, ఈదర చందు, ఎన్టీఆర్ జగన్, ఎన్ రమ్య, ఆలపాటి శివ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావులు సుమారుగా 63 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించినంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో రకమైన పోరాటాలు చేస్తూ, ఇంటికి వెలుగు, ఆడవారు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో 8 సంవత్సరాలప్పుడే ఆయన 11వ సంవత్సరం అతనికి 8 సంవత్సరాలైన సావిత్రి పూలే గారిని పెళ్ళి అయిన అనంతరం ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి ఆమెను చదివించి భారతదేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారిదని చెప్పక తప్పదు. 1827లో మహారాష్ట్రలో జన్మించిన తర్వాత అతని యొక్క బాల్యం నుంచి కూడా పూర్తిగా సామాజిక స్పృహ మీద అవగాహన కలిగిన వ్యక్తి. ఆ రోజు అగ్రకులాల యొక్క దాష్టికాన్ని, జాతి వివక్షను, కులాల మీద మతాల మీద వాళ్ళు చూపించే సమాజ స్థాపన కోసం ఆయన నడుం బిగించి ఆ రోజు అందరూ కూడా సమానమే అని చూసి బడుగు బలహీన వర్గాలను, అదేవిధంగా నిమ్న కులాలందరినీ కూడా ప్రోత్సహించి వారి కోసం, అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈ యొక్క సామాజిక అసమానతలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని ఆయన గ్రహించి ఈ విద్యలో ఆ రోజు సమాజంలో సగభాగమైనటువంటి ఆడవారి యొక్క విద్యను ముందుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారింటి నుంచే మొదలుపెట్టాలని అతి చిన్న వయసులోనే వివాహం ఆడిన సావిత్రిబాయి పూలేకి అతను స్వయంగా చదువును అభ్యసింపచేసి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. తెనాలి చెంచుపేటలోని ఈద్గా మైదానంలో రంజాన్ ప్రార్థనలకు వచ్చిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ఈద్గా వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ వద్ద ముస్లిం సోదరులందరినీ పేరు పేరున పలకరిస్తూ కరచాలనం చేస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఈద్గాలో ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులందరినీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయంగా పలకరిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈద్గా వెలుపల ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసిన టెంట్ వద్ద పార్టీ మైనార్టీ నేతలతో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులందరికీ స్వీట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు, యువకులు ఎమ్మెల్యేతో కలిసి ఫోటోలు దిగుతూ ఆయనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటపాటు అక్కడే ఉండి అందరితో కరచాలనం చేస్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. శిబిరంలో ఎమ్మెల్యేతో పాటు షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, షేక్ నూర్ ఇస్మాయిల్, డాక్టర్ రియాజ్ ఖాన్, టెక్స్బాలా, టోపీ సుభాని, షేక్ మీరావళి, పెచ్చింగ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెనాలి నియోజకవర్గ వైసీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అనునిత్యం శ్రమించారని అన్నారు. మహాత్మా పూలే ఆశయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేశారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, కోలావాసు, ఎస్ రఘురామిరెడ్డి, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, కాళిదాసు సత్యనారాయణ, కుర్రా శ్రీను, పెదలంక వెంకటేశ్వరరావు, మల్లెబైన రాము, మునిపల్లి వంశీ, కె ముక్తేశ్వరరావు, పెద సుభాని, కందుల వేణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షల్ని మరి బీసీ కమిటీ అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు మరి ఒకే రోజు మరి 2 జయంతులు ఒక పండగలాగా మరి బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మన గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ పూలే జయంతి ఉత్సవాల్ని మన పార్టీ ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి బీసీ కమిటీతో పాటు మరి పార్టీ నాయకులు మరి కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొని మరి జ్యోతిరావు గారి పూలే యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు 197వ జయంతి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో తెనాల్లో ఈరోజు ఆయనకి నివాళులర్పించి ఆయనకి ఘనంగా మేము ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరియు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు శివన్న గారి ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ బీసీ కమిటీ కూడా ఏర్పరచుకొని వాళ్ళ మా అధ్యక్షులు పెద్దలంక వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరియు మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి శివకుమార్ గారి సారథ్యంలో వాళ్ళందరం మేము ప్రమాణ స్వీకారం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇవాళ బీసీలకి పెద్దపేట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అదివరకు బీసీలు అంటేనే చిన్నచూపు చూసేవాళ్ళు, ఈరోజు బీసీలకి అది పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరియు శివన్న గారు ఇవాళ తెనాల్లోనే కానీ మన రాష్ట్రంలోనే కానీ ఇవాళ బీసీలు అంటేనే కాళ్ళు రగరేసుకొని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని. లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఉమ్మడి కూటమికి మద్దతు ప్రకటించిన క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ముందుగా తెనాలిలో వచ్చినట్లు చెప్పారు. గత 15 సంవత్సరాలుగా జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పలు మార్పుల కోసం పనిచేశారని అన్నారు. తమకు ఆయన మద్దతు తెలిపినందుకు సంతోషంగా ఉందన్నారు. బాబ్జీ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బండారు రవికాంత్, హరిదాసు గౌరీశంకర్, అమ్మిశెట్టి హరికృష్ణ, పానకాలరావు, నన్నపనేని రాంబాబు, జిడుగు తులసి తదితరులు పాల్గొన్నారు. జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన లోక్సత్తా మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్సత్తా నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి, లోక్సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విధంగా నిలబడినందుకు ఆయన కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనే అంకిత భావంతో
స్వచ్ఛందంగా వచ్చి నిలబడి మద్దతు పలికినందుకు లోక్సత్తా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా జయప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ బాబ్జీ గారిని మాట్లాడుకోవచ్చు. అందుకని జయప్రకాష్ నారాయణ గారు చాలా పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, ముఖ్యంగా జేపీ గారికి అత్యంత ఆప్తులు ఇష్టమైనటువంటి వ్యక్తి మనోహర్ గారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం బాగుపడాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెనాలి ప్రజలకి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో జేపీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తో పాటుగా మనోహర్ గారికి ఒక గొప్ప స్థాయి రావాలి. మనోహర్ గారు పెద్ద స్థాయిలో యువతకు సందేశం ఇవ్వాలి. వారి రాష్ట్ర భూమికలో కీలక పాత్ర పోషించాలంటే పెద్ద ఎత్తున ఎక్కువ ఓట్లతో లక్షలాది మెజారిటీ ఇచ్చి మనోహర్ గారిని రాష్ట్రంలో కీలకం చేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. భారత్ వికాస్ పరిషత్తు తెనాలి శాఖ 2024-25 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక బస్ స్టేషన్ సమీపంలోని హోటల్ సామ్రాట్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన సమావేశంలో కొత్త నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా పరిషత్తు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ప్రణాళికను వివరించింది. భారత్ వికాస పరిషత్ జాతీయ సాంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలిలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారాన్ని హోటల్ సామ్రాట్ నందు నిర్వహించింది. నూతన కార్యవర్గ అధ్యక్షునిగా పి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా విహెచ్పి ప్రసాద్, మిగతా కార్యవర్గానికి చెందిన పిబివి రమేష్ బాబు, దీపక్ జైన్, గోపాలం శ్రీనివాస్, అంచా లక్ష్మి తులసి, భాస్కర్ని శ్రీనివాసరావు, గడవర్తి హరేరాం, చుండూరు చంద్రశేఖర్ శ్రీనివాస్, తాడికొండ వెంకటరమణతో సహా మరో 8 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ 1963లో ఢిల్లీలో డాక్టర్ సూరజ్ ప్రకాష్ చే స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పరిషత్ అని చెప్పారు. అయితే ఈ సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వికలాంగ సహాయ పునరావాస యోజన, అలాగే గ్రామ బస్తీ వికాస్ యోజన, వనవాసి కళ్యాణ యోజన, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య నేత్ర పరిరక్షణ, నేత్రదానం, సాక్షరత అభియాన్, ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారిని ఆదుకోవటం, సామూహిక సరళ వివాహాలు వంటి స్త్రీల కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ఈ పరిషత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని గ్రూప్ అధినేత చందు రామారావు, అవ్వారు శ్రీనివాసరావు, చుండూరు సాయి పాల్గొన్నారు. భారత వికాస పరిషత్తులో సేవా దృక్పథం కలవారు సభ్యత్వం స్వీకరించాలని కూడా పరిషత్తు పేర్కొంది. మన తెనాలిలో సంవత్సరం లోపులో మొదలుపెట్టిన సంస్థ ఇక్కడ బ్రాంచ్ని శాఖని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడిచి అదే టీంని మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు కంటిన్యూ చేయడం కోసమని ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి అందరం కలిసాం. ఈ ప్రయత్నంలో భారతదేశాన్ని సర్వాంగీణ వికాసం చేయడం కోసమని చేసే ప్రయత్నంలో తెనాలిలో ఉండే భారత్ వికాస్ పరిషత్ సభ్యులు, అలాగనే ఆ సభ్యులకు సహకరించే లోకల్గా ఉండే ప్రాజ్ఞులైనటువంటి పెద్దలందరికీ కూడా ఈ సంవత్సరం పాటు భారత్ వికాస్ పరిషత్ని ఇక్కడ కొనసాగించడంలో మీ సహాయ సహకారాలు ఎనలేనివి. మేము పేరున ఈ ఆర్గనైజేషన్ నడవడం కోసమని, మాదైనటువంటి భారతీయమైనటువంటి ఆర్గనైజేషన్ నడవడం కోసమని ఇక్కడ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారాన్ని మరొక సంవత్సరం పాటు ఈ టీంకి, ఈ మెంబర్స్కి మీ అందరూ అందించాలని కోరుకుంటూ తెనాలి ప్రాంత బీవీపీలో మరి మెంబర్గా చేయటం, మరి వాళ్ళందరినీ మోటివేట్ చేయటం ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నూతన కార్యవర్గ మరి సమావేశం జరుగుతుంది. దానిలో కూడా ఇదే ప్రాంతంలో మరొక్కసారి ఇంకొక 1 year మరి పాత వాళ్ళని ఎన్నుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క బీవీపీ తెనాలి శాఖ మరింత బలోపేతంగా తయారయ్యి మన యొక్క మోటివేషను, మనకు కావాల్సిన సర్వీస్ ఓరియంటెడ్గా అందరికీ సర్వీస్ చేయాలా, దానికి అనుకూలంగా లైక్ మైండెడ్ పీపుల్ని మరి అనేక మంది ఇలా సర్వీస్ చేసే పీపుల్ అందరినీ కూడా గేదర్ చేయాల్సిన అవసరం ఉందిగా తెలియజేస్తూ భారత్ కో జానో లాంటి ప్రోగ్రాం చేయడం కానీ చేసి ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 24-25 సంవత్సరానికి కూడా మా నూతన కార్యవర్గం మరింత కొత్త నూతన విధానాలతో, నూతన సేవలతో మేము పనిచేస్తామని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని జాషువా నగర్లో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని 6వ రోజు నిర్వహించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయం కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని గత 5 రోజులుగా నిర్వహిస్తోంది. 6వ రోజు గ్రామంలోని జాషువా నగర్లో
ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైసీపీకి చెందిన కరపత్రాన్ని అందిస్తూ మరలా అన్నాబత్తుని శివకుమార్ని గెలిపించుకోవాలని, తద్వారా మన ప్రాంత అభివృద్ధి సంక్షేమాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని అన్నారు. వైసీపీ అభ్యర్థిగా మరలా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైసీపీని గెలిపించాలని అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో రైతు కూలీలు, మహిళలు వైసీపీని గెలిపించడానికి తామంతా సిద్ధమంటూ ప్రచారంలో ఉన్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి తమ సంఘీభావం తెలిపారు. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ తమ మద్దతు తెలిపారు. అలాగే ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూళ్లపాళ్ల పవన్ కుమార్, మాజీ ఎంపీపీ, మండల వైసీపీ అధ్యక్షులు చెనివేని శ్రీనివాసరావు, బొంతు నరేందర్ రెడ్డి, కానుగోలు సురేష్, వేముల మహేష్, కసుకుర్తి జక్కన్, కసుకుర్తి డానియల్, బెజ్జం బాజీ, మంగా చిట్టిబాబు, మంగా శివనాగేశ్వరరావు, గొర్రె వెంకటేశ్వరరావు, తన్నీరు రాజేశ్వరరావు, సమాధుల స్వామి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గడప గడపపై మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ రోజు జాషువా నగర్లో బిగిన్ అయ్యి ప్రతి ఇంటికి తిరిగి మనం ఈ 4.5 సంవత్సరాల్లో ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి చేశామో ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తమ వంతు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతుంది స్వయంగా మేమందరం చూడటం జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన తెనాలి గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలానే ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో పార్టీని మరొకసారి గెలుపు బాటలో నడిపిస్తానికి అందరూ. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోనే నందివెలుగు గ్రామంలో 6వ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా గడప గడపకి మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు తనయులు అన్నాబత్తుని సత్యనారాయణ గారు ప్రతి కుటుంబం వద్దకు, ప్రతి సోదరుల దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ రేపు రానున్న రోజుల్లో జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కూడా కోరటం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ సర్పంచ్ గారు దూళ్లపాళ్ల పవన్ కుమార్ గారు అయితేనేమి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఈ తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఈ స్వతంత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నాబత్తుని శివకుమార్ గారికే దక్కింది. ఇదే నందివేలు గ్రామంలో ఈరోజు జాషువా నగర్లో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. జగ్గడిగుంటపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. అనంతరం చలివేంద్రం వద్ద దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తెనాలి మండలం జగడిగుంటపాలెం గ్రామంలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చలివేంద్రం ప్రారంభోత్సవం గురువారం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చలివేంద్రం ద్వారా గ్రామస్తులకు, దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం మురళి, కాజా బాలాజీ, మన్నెం ప్రభాకర్, కుర్రా సుబ్బారావు, క్రాంతి కుమార్, కొడాలి పెరుగుబాబు, షేక్ షరీఫా, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్న లోకల్ శివన్న గారు ప్రారంభించారు. ఈ గ్రామం మొత్తం ప్రజలు మొత్తం శివన్న అయిపోయి మేము ప్రోత్సహిస్తున్నాం. మా మిస్సెస్ మాజీ సర్పంచ్ గారు, మా అన్నయ్య జీవా టైలర్ మాజీ సర్పంచ్. మేము ఫస్ట్ నుంచి 10 ఏళ్ళ నుంచి శివన్న అయిపోయి ఉంటున్నాం. మన శివన్న ఆధ్వర్యంలో లోకల్ శివన్న గారి చేతుల మీదుగా ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేసి ఎంతోమంది అనాథులకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ దాహాన్ని తీర్చి ఎండాకాలంలో మంచిగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన శివన్నకి, మన సర్పంచ్ గారు అయినటువంటి బాలాజీ అన్నకి, మరి మన సుబ్బారావు గారికి, మన పెరుగు మల్లికార్జునరావు గారికి, మరి ముఖ్యంగా చాలామంది అతిథులు పాల్గొన్నారు. వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున జగడిగుంటపాలెం గ్రామంలో మా వైఎస్ఆర్సీపీ నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి దీన్ని మన అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారం రోజులు కానీ ప్రతిసారి కూడా మజ్జిగ పంపిణీ కానీ, అలాగే మంచినీటి కూలింగ్ వాటర్ కానీ అందజేయడం జరుగుతుంది. ఇలా ముందు కూడా మన పార్టీ కార్యకర్త తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వంతెన వద్ద చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ప్రముఖ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేశారు. మేడిబైన శేషయ్య పేరిట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబైన గంగా యాదవ్ తెలిపారు. తొలి రోజు పెద్ద సంఖ్యలో ప్రజలకు మజ్జిగను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న గంగా యాదవ్ని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆరాధ్యుల శివ యాదవ్, కరేటి రవి, కె కోటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, దానబైన వెంకట నరసయ్య, మల్లంపల్లి భీష్మపాములు, పి యలమంద, రమణ తదితరులు పాల్గొన్నారు. మేడిపోయిన గంగా యాదవ్ వారి మిత్రమండలి ఇక్కడ ఈ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గంగా యాదవ్ గత కొన్ని సంవత్సరాల నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. అదేవిధంగా ఈ రోజున పెద్ద ఎత్తున మరి ఆ గంగా యాదవ్ గారి యొక్క మిత్రమండలి పాల్గొని ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారులకు ఇక్కడి ప్రజలకు మరి దాహార్తి తీర్చడానికి మరి ఆయన ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయటం చాలా హర్షించదగినటువంటి విషయము. మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గంగా యాదవ్ గారు ఇంకా ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ నవ చైతన్య సేవా సంఘం అధ్యక్షులు గంగా యాదవ్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ వచ్చి దీన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని. తెనాలి మండలం తేలప్రోలు ఈద్గాలో పవిత్ర రంజాన్ ప్రార్థనలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. పాలస్తీనాలో మారణ హోమం ఆగాలంటూ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా తేలప్రోలు ఈద్గాలో జరిగిన ఈద్ నమాజ్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అక్కడ తేలప్రోలు మదీనా మసీదు ఇమాం హఫీజ్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పలువురు ముస్లిం సోదరులు భారతదేశంతో పాటు పాలస్తీనా జెండా బ్యాడ్జీలు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాలస్తీనాలో జరుగుతున్న మారణకాండ వెంటనే ఆగిపోవాలంటూ అక్కడి ప్రజల క్షేమం కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఇలాంటి యుద్ధాలను వ్యతిరేకించాలని, ప్రపంచంలో శాంతి నెలకొలాలని ప్రార్థించారు. مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون وأولئك هم المهتدون أقول قولي هذه وأستغفر الله ولكم لسائر المسلمين التراويح को पढ़ने को कबूल फरमा। अल्लाह हमें अल्लाह फराइज अल्लाह फर्ज अल्लाह रोज़ों को रखने पर कबूल फरमा। अल्लाह इसका जो कोताही तेरे फजलकम से माफ़ फरमा। फजलकम से अल्लाह उनकी मग़फ़िरत फरमा दे। अल्लाह उनके गुनाह को माफ़ फरमा दे। अल्लाह उनकी गलतियों तो अपने फजलकम से माफ़ फरमा दे। अल्लाह तो अपने हशर का मैदान करने वाले हिसाब किताब उनके लिए आसान फरमा दे। अल्लाह उनको लिए जन्नतुल फिरदौस का अलामा का नसीब फरमा दे। अल्लाह जिसने अल्लाह दुआ के लिए कहा गया उनके नेक तमन्ना को कबूल आली इब्राहिम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहिम व अला आलि इब्राहिम इन्नका हमीदुम मजीद। ఈ రోజు ఈద్ పర్వదినం సందర్భంగా అందరికీ ఈద్ శుభాకాంక్షలు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరమణి అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పాలస్తీనా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు ఎంత మానవం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంత విధంగా మానవ హోమం జరిగినట్టు మనం ఎప్పుడు వినలేదు. ఎస్పెషల్లీ నిన్న యూఎన్ వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 17,000 మంది చిన్నారులు అనాథలైపోయారు. 17,000 మంది చిన్నారులు గాజా స్ట్రిప్ లో అనాథ పిల్లల్లాగా ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చనిపోయారు. ఎంత హీనంగా ఎంత దారుణంగా జరుగుతుందో ఆలోచించాడు అందరూ. మనందరూ కోరుకునేది ఒకటే. ఇప్పుడు అందరూ ఈద్ పర్వదినాన మన అందరూ కోరుకుంటున్నది అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ మానవులందరూ సుఖశాంతులతో ఉండాలి.
అణగారిన వర్గాలకు అండగా నిలిచి కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ సంక్షేమ సంఘ తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జొన్నాదుల వెంకటేశ్వరరావుతో పాటు బీసీ సంఘ నాయకులు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే బీసీ వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. పీడిత వర్గాల ఆత్మబంధువుగా తన జీవితాన్ని సామాజిక మార్పు కోసం అంకితం చేసిన మహోన్నతుడు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంఘ పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను, బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, కడలి సాయి, బంగారు పోతురాజు, జొన్నాదుల రమేష్, జొన్నాదుల మురళి, వెంకట శివ కళ్యాణి, తిరువిధుల ఈశ్వరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి 197వ జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జయంతి వేడుకల్లో ముఖ్యంగా విశేషం ఏంటంటే జ్యోతిరావు పూలే గారు 197 సంవత్సరాల కిందటే అతను దాదాపు బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా అభివృద్ధితోనే అభివృద్ధి చెందుతారని ఆ రోజే గ్రహించి ఎక్స్పెషల్లీ ఆయన మహిళా విద్యాభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు చేసి తన భార్యనే ఫస్ట్ మహిళా విద్యావంతురాలుగా చేసి ఆ మహిళా ఉపాధ్యాయులుగా చేసి మహిళలందరూ విద్య అభ్యసిస్తే ఉన్నత స్థానానికి వెళ్తారని, అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందిద్దని, పేద వర్గాలందరూ ఉన్నత వర్గానికి చెందాలంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు విద్యతోనే ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ధన అభివృద్ధి చెందిన తర్వాత విద్యావంతులుగా బాగా రాణిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు నుంచే విద్య గురించి ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ వహించారు. మరి ఆనాటి అతను చిన్ననాటి వయసులోనే మరి వివాహం చేసుకొని తన భార్యను చదివించి మరి భారతదేశంలో స్త్రీ యొక్కకి చదవాలి, స్త్రీ యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే విద్యామంత్రాలు అయితేనే గొప్పగా ఉంటుందని చెప్పేసి తన భార్యను చదివించి ఆ రోజుల్లోనే మరి కుటీరాలు పెట్టి మరి విద్యాలయాల్లో చిన్న విద్యాలయాలు పెట్టి స్త్రీలను చదివించడంలో తన పాత్ర ఎంతైందని చెప్పొచ్చు. వారికి ఈరోజు మేము నివాళులర్పించుకోవడం మా బీసీ సంక్షేమ తరఫున ఘనంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ వారు ఎక్కడున్నా కానీ వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ పోలియో వలన తన 2 కాళ్లు పనిచేయక జీవనం కోసం ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడైన నాగేశ్వరరావుకు యంగ్ జనరేషన్ టీం ట్రై సైకిల్ ని అందించింది. ట్రై సైకిల్ అందించిన యంగ్ జనరేషన్ టీం ను పలువురు అభినందించారు. తెనాలిలో యంగ్ జనరేషన్ టీం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా బోస్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద 2 కాళ్లు పనిచేయక జీవనం కోసం ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడికి ట్రై సైకిల్ ని అందజేశారు. ప్రముఖ న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, సద్దాం హుస్సేన్, నవీన్, రాజుల చేతుల మీదుగా దివ్యాంగుడు నాగేశ్వరరావుకి అందజేశారు. ఇందుకు నాగేశ్వరరావు యంగ్ జనరేషన్ టీంకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్టణంలోని వీనస్ థియేటర్ దగ్గర నాగేశ్వరరావు అనే 58 ఏళ్ల వృద్ధుడికి గత 27 సంవత్సరాల నుంచి పోలియో వచ్చి 2 కాళ్ళు అనేవి పడిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆయన మమ్మల్ని సంప్రదించి మీరు ఇట్లా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఇలా ఒక ట్రై సైకిల్ అనేది దానం చేయగలరని అడగగా ఈరోజు సమాచారం వచ్చిన వెంటనే మేము స్పందించి ఆయన పరిస్థితిని చూసి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము ఈరోజు ఆయనకు ఒక ట్రై సైకిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలానే ఈయనకి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఎలాంటి వారికైనా ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఖచ్చితంగా ఎవరికే సహాయం కావాలన్నా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. మరి సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు పేదవారికి దగ్గరుండి మరి సొసైటీ వ్యవస్థాపకులు సాదికు చిన్నవాడైనా కూడా తన మిత్రబృందంతో చదువుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కూడా మరి దాదాపుగా 800 పైచులకు సేవా కార్యక్రమాలు జనరేషన్ ద్వారా చేయడం జరిగింది. మరి ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందిన నాగేశ్వరరావు అనే ఒక దివ్యాంగుడు దాదాపుగా 58 సంవత్సరాలు ఉంటాయి. మరి వారికి మరి ట్రై సైకిల్ కావాలని వారికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున వారికి బహుకరించడం జరిగింది. చాలా సంతోషం. చిన్నవారైనా కూడా ఒక సదుద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా కార్యక్రమాలు చేసి ఇటువంటి జనరేషన్ సొసైటీకి అందరూ అండగా ఉండాలని, తమ వంతు సహాయం కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నేను ఒక 15-20 రోజుల క్రితం చెప్పాను, ఎమ్మటే స్పందించారు. ఎమ్మటే స్పందించి నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి ఓకే చేశారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
దుగ్రాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మైనార్టీ సోదరులు ఈద్ అల్ ఫితర్ను అత్యంత వైభవంగా గురువారం నిర్వహించుకున్నారు. ఉదయం ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని అన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. गुजरियाला बिलाल मजीद का ईदगाह है मुर्तजा नगर। इंशाअल्लाह 9 बजे नमाज शुरू हो चुका है। जमात पूरे सादा नौजवान बुजुर्गान दीन तमाम लोग अभी ईदगाह में शामिल हुए। ईद अल्लाह का भीख है, अच्छे से अच्छा खुशी से हुआ। इंशाअल्लाह सब उम्मत के लिए दुआ किए हैं, खुशी का इजहार है। ईद हमारे लिए रोज़ेदारों के लिए हमारा एक भीख है। ये महीना अल्लाह ताला ने हमको खुशी का महीना बनाया है। इसका खुशी के इजहार में शुक्रानी के तौर के ऊपर 2 रकात नफिल नमाज पढ़े हैं। सब उम्मत के लिए दुआ किए हैं। सब लोग उम्मत भी आखिरी सांस तक भी अल्लाह के रज़ा के लिए दीन का काम करने की तौफीक नसीब अता फरमाए। इस रमज़ान के बरकत से उम्मत सबको बात कल से रमज़ान से भी इंशाअल्लाह दीन में काम के अंदर साथ देते भी। దుగ్గిరాల మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని దుగ్గిరాల మండల వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపావాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని జ్యోతిరావు పూలే ఆకాంక్షించారని, భార్య సావిత్రిబాయికి చదువు చెప్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయులుగా చేసిన ఘనత జ్యోతిరావుకి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, వడ్డేశ్వరపు రజనీకాంత్, శృంగారపాటి రత్నం, పిల్లి ధర్మరత్నం, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యం లేకుండా పోయింది. ఐకమత్యం లేనందున శక్తి లేకుండా పోయింది. శక్తి లేనందున శూద్రులు, అశూద్రులు మరి అణచివేయబడ్డారు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక్క అవిద్య వల్ల మాత్రమే జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నట్లయితే కుల వివక్షతను, అన్యాయాలను రూపుమాపడానికి మరి జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే మరి పాటుపడ్డారో అదే విధంగా ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే మరి అణగారిన అగ్ర వర్గాల నుండి కాపాడినటువంటి జ్యోతిరావు పూలే గారి మనందరికీ ఆదర్శంగా ఉన్నట్లే మరి మనం కూడా ఈ రోజున జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మనకు ముందున్నటువంటి సమాజం మరి 1873వ సంవత్సరంలో మరి అప్పటి సమాజంలో ఉన్న భారత అన్యాయ అసమానతల్ని రూపుమాపడం కోసం సత్యశోధక అనే సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహిళల కోసం ఒక పాఠశాలని నిర్మించి మరి ఆ చదువు చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మరి ఆ పాఠశాలకి టీచర్గా చేశారు. మరి భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా మరి సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు. మరి సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇద్దరు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేశారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన గురువు గారు ఎవరు అంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటారు. మరి ఈరోజు మన జగనన్న కూడా మరి ఆ మహానుభావుల బాటలో నడుస్తూ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వెనుకబడిన కులాలు వారు కాదు, వారు వెన్నువంటి ఉండి నడిపించేవారు అని నమ్మిన వ్యక్తి మన జగనన్న. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలము మరి అత్యధికంగా కూడా మరి సముచిత స్థానాల్లో కానీ నామినేట్ పోస్టులో కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నాము అంటే మరి ఈరోజు జగనన్న తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన 11% నుండి 6% సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తగ్గిందని, 24 గంటలు టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వాలంటీర్లను రకరకాలుగా తిట్టిన నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల సమయానికి వాలంటీర్లపైన ఎక్కడలేని ప్రేమ వచ్చిందని, వాలంటీర్లపైన నారా చంద్రబాబు నాయుడు కపట ప్రేమ నటిస్తున్నాడని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం గొడవర్రు, పెదకొండూరు, వీర్లపాలెం గ్రామాల్లో బుధవారం సాయంత్రం గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మేలును గ్రామస్తులకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ విజయాన్ని అందించాలని,
గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, మంగళగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిని మురుగుడు లావణ్య కోరారు. తొలుత తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య సాదరంగా ఆహ్వానించారు. అందుకని ప్రజలు మోసం చేయొద్దు. మీలాంటి ప్రజల్ని ఎంతసేపటికి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఉన్నారు తప్ప మీరు ఏం చేశారు మీ హయాంలో అనేది చెప్పుకోలేని స్థితి 6% తగ్గిందంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జరిగింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగిందని అడుగుతాం. ప్రజలు బాగా ఆకర్షితులై పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. మరి వారంతా కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి వివరించి మరి ఘన విజయం సాధించేలాగా అన్ని చోట్ల వైఎస్ఆర్ జెండా ఎగిరేలాగా అంతా బాగా ఉత్సాహంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ పోటీ చేస్తున్న కిల్లారి రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, మమ్మల్ని కూడా జగనన్న గెలుపులో భాగంగా విజయవంతంగా గెలిపించాలని, నేను కూడా నా వంతు ఉత్సాహంగా పార్టీకి పనిచేసి ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ఈద్ ఉల్ ఫిత్ర్ పర్వదిన వేడుకలు, ఈద్గా ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు, చెంచుపేట ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు నమాజ్లో పాల్గొని ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, పూలే సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు. అల్లా ఆశీస్సులతో తెనాలి ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శివకుమార్. తెనాలిలో ముస్లింల షాదీఖానాకు 2 ఎకరాల స్థలం ఇవ్వబోతున్నట్లు వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.